సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బేసికల్గా టైబిక్స్పే వ్యాలెట్ గురించి తెలుసుకుంటానే టీసీఎన్ టోకెన్ దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికి కంపారిజన్ చేస్తూ ఒక ఓవర్ వ్యూ కోసం నేను ఈరోజు ట్రస్ట్ వాలెట్ ని ట్రస్ట్ వాలెట్ ని టైబిక్స్పే ని కంపేర్ చేస్తూ మనము వాటి యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం గనక చూస్తే ఈ వీడియోలో ఈ స్లైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ట్రస్ట్ వాలెట్ టోకెన్ అండి. అంటే ట్రస్ట్ వాలెట్ కి ఒక సెల్ఫ్ టోకెన్ అనేది ఉంది. సో ఆ టోకెన్ వచ్చేసి టీడబ్ల్యూటీ అంటాము, ట్రస్ట్ వాలెట్ టోకెన్ అంటాం. ఇక మన టైబిక్స్ పే వ్యాలెట్ కి కనుక మనం చూసుకుంటే మన టైబిక్స్ పే వ్యాలెట్ కి కానీ లేకపోతే రిమైనింగ్ అన్ని యూటిలిటీస్ ఎవరైతే నోడస్ ల్యాబ్స్ గురించి రెగ్యులర్ గా ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు. సో మనకి కొన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది మన నోడెక్స్ ల్యాబ్స్ లో మన ఎకో సిస్టమ్ లో తీసుకురావడం జరిగింది. కానీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని నడిపించేది, ముందుకు తీసుకెళ్లేది టీసీఎన్ టోకెన్ మాత్రమే. అందుకే మన ఎంటైర్ ఎకో సిస్టమ్ యొక్క గవర్నెన్స్ టోకెన్ ఏంటి అంటే టీసీఎన్ టోకెన్. అందుకనే ఇక్కడ ట్రస్ట్ వాలెట్ టోకెన్ మన టైబిక్స్ పే వాలెట్ కి టీసీఎన్ టోకెన్ అన్నమాట. సో అందుకే ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుందాము. సో ముందుకి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ట్రస్ట్ వాలెట్ టోకెన్ యొక్క టోటల్ సప్లై చూస్తే 999 మిలియన్ టోకెన్స్ అండి. ఇక దాని యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే 216 మిలియన్. అండ్ ఇక ప్రైస్ చూస్తే గనక 2021 లో ఇది రావడం జరిగింది. చూస్తే మీరు ఇక్కడ దాని యొక్క ప్రైస్ చూస్తే 2021 నుంచి 2026 వరకు మనం అబ్జర్వ్ చేసుకుంటే 0.006 నుంచి 0.5 అంటే 50 సెంట్స్ కి రావడం జరిగింది. రైట్ నా ఇది 50 సెంట్స్ లో వర్క్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, 2021 నుంచి 2026 వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అండి. సో 5 ఇయర్స్ స్పాన్ లో 0.006 నుండి 0.5 వరకు ఇది రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక దీని యొక్క ఆల్ టైమ్ హై ప్రైస్ వచ్చేసి $2 వరకు టచ్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం టీసీఎన్ టోకెన్ గురించి మాట్లాడుకుంటే ఇక దీని యొక్క టోటల్ సప్లై వచ్చేసి 900 మిలియన్ టోకెన్స్ అండి. మార్కెట్ క్యాప్ కూడా 900 మిలియనే. అండ్ ఇక ప్రైస్ చూసుకుంటే కనుక ఇది లాంచ్ అవటమే స్టార్టింగ్ 0.5 అంటే 50 సెంట్స్ నుంచి రైట్ నా ఈ రోజు 2026 మార్చ్ లో $2.25 లో ఇది ప్లేస్ అవడం జరిగింది. ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2025 టు 2026 అండి. అంటే జస్ట్ 1 ఇయర్ స్పాన్ లో దీని యొక్క ప్రైస్ అనేది 2.25 ఉంది. అండ్ ఇక ఆల్ టైమ్ హై ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఇంకా పబ్లిక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాలేదు కాబట్టి దీని యొక్క ఆల్ టైమ్ హై అనేది మనం చెప్పడానికి లేదు. అండ్ కమింగ్ సూన్ ఈ మన టీసీఎన్ టోకెన్ అనేది పబ్లిక్ ఎక్స్చేంజెస్ లో టాప్ రెప్యూటెడ్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వబోతుంది. మరి ట్రస్ట్ వాలెట్ టోకెన్ అనేది ఆల్రెడీ పబ్లిక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది సార్. దాని ఆల్ టైమ్ హై $2 ఉంది. ఇక్కడ మరి $2 ఎలా వచ్చింది, ఇంకా పబ్లిక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు అంటే ఇది స్ట్రాటజికల్ గా మన టీసీఎన్ టోకెన్ యొక్క సప్లైని బేస్ చేసుకుని దీని యొక్క ప్రైస్ అనేది వాల్యూ అనేది డిసైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ లో లేనిది టీసీఎన్ టోకెన్ లో ఉన్నది ఒక 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 ఆప్షన్ ఉన్నది. అదేంటి అంటే ట్రస్ట్ వాలెట్ లో బర్నింగ్ ఆప్షన్ అనేది లేదండి. అంటే ఏమంటాము, ఈ టోకెన్స్ అనేవి రిలైజేషన్ బట్టి, ట్రస్ట్ వాలెట్ యూసేజ్ బట్టి టోకెన్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది, ట్రస్ట్ వాలెట్ టోకెన్ యొక్క వాల్యూ. బట్ ఇక్కడ టీసీఎన్ టోకెన్ వాల్యూ అలా కాదు. ఇక్కడ ఉన్న సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై అనేది క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంటుంది, జస్ట్ బికాస్ ఆఫ్ బర్నింగ్ ఆప్షన్ అన్నమాట, మైక్రో బర్నింగ్. సో అదేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో దానికంటే ముందు ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఈ ట్రస్ట్ వాలెట్ టోకెన్ కి కేవలం ఆ వాలెట్ ని యూసేజ్ చేస్తూ ఆ టోకెన్స్ ని బై చేసుకుంటే, ట్రస్ట్ వాలెట్ టోకెన్స్ ని బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే యూజర్స్ పెరిగినప్పుడు మాత్రమే ఆ టోకెన్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప దానికంటూ ప్రత్యేకంగా ఎటువంటి యూటిలిటీస్ లేవండి. బట్ మన టీసీఎన్ టోకెన్ అలా కాదు. మన టీసీఎన్ టోకెన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు ఓవర్ ఎంటైర్ నోడెక్స్ ల్యాబ్స్ ఎకోసిస్టమ్ మొత్తానికి కూడా ఇది గవర్నెన్స్ టోకెన్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రీ సేల్ స్టేజ్ లోనే లాంచ్ అయ్యింది. అండ్ దీని కరెంట్ ప్రైస్ $2 ఉంది. విత్ ఇన్ 5 ఇయర్స్ స్పాన్ లో $10 రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇదే టీసీఎన్ టోకెన్ ని మన టైబిక్స్ పే వాలెట్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే క్రిప్టో కార్డ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ నోడెక్స్ వన్ యాప్ లో కూడా ఈ టీసీఎన్ టోకెన్ మీదనే బేస్ రన్ అవుతుంది. ఫ్యాంటీఎక్స్ కానీ అంటై సోషల్ మీడియా ఫిట్నెస్ యాప్ అనమాట. నెక్స్ట్ బైనాన్స్ లాగానే టైబిక్స్ ఎక్స్చేంజ్ అనేది ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఇవన్నీ యూటిలిటీస్ అండి. సో కేవలం ఒక టోకెన్ ని బై చేసి పెట్టడం మాత్రమే చేసే ట్రస్ట్ వాలెట్ కి ఇంత ఫేమ్ వస్తే మనం జస్ట్ స్టార్ట్ అయింది 1 ఇయర్ మాత్రమే.
ఈ 1 ఇయర్ ని బేస్ చేసుకుని మనకి యుటిలిటీస్ అన్నిటిని బేస్ చేసుకుని మనం గనక ఆలోచించుకుంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ లో ఒక $10 రీచ్ అవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో అందుకనే ఈ టీసీఎన్ టోకెన్ కి మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. $10 అనేది జస్ట్ ప్రెడిక్షన్ అండి. ఇంకా మంచి స్కోప్ తో హైయెస్ట్ ప్రైస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇందాక మీకు చెప్పాను, మన కాయిన్ అనేది డెఫినెట్ గా మన టోకెన్ అనేది దాని యొక్క ప్రైస్ పెరుగుతుందని. ఎలా పెరుగుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డీఫ్లేషనరీ మెకానిజం. అదేంటంటే ద మైక్రో బర్న్. ఇక్కడ ఏంటంటే ఒక కంప్యూటర్ ఒక ఒక కంప్యూటేషన్ టాస్క్ జరిగిన, బ్యాండ్ విత్ యూసేజ్ జరిగిన, ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద యూజ్ అయినా సరే, ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే, దాన్ని బేస్ చేసుకుని కూడా టీసీని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఉన్న సప్లై అనేది ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే సర్క్యులేటింగ్ సప్లై అనేది కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ మైక్రో బర్నింగ్. అసలు టీసీన్ అనేది ఎలా మింట్ అవుతుంది అనేది తెలుసుకుంటే ఎంటైర్ సిస్టమ్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది నోడెక్స్ ల్యాబ్స్ లో ఈ టీసీఎన్ టోకెన్స్ నోట్స్ ని బై చేసినప్పుడు కొన్ని టీసీఎన్ టోకెన్స్ ని వెస్టింగ్ పీరియడ్ లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఈ టీసీఎన్ టోకెన్స్ ఏవైతే హోల్డింగ్ లో ఉంటున్నాయో వాటి ద్వారా మనం వ్యాలిడేటర్స్ అవుతున్నాము. దానివల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ, పోసా రివార్డ్స్ ఏంటంటే వ్యాలిడేటర్స్ ఏం చేస్తారంటే నాడెక్స్ చైన్ ని టీసీఎన్ టోకెన్స్ ని స్టేక్ చేయడం ద్వారా వ్యాలిడేటర్స్ అవుతారు. వ్యాలిడేటర్స్ అవడం వల్ల సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఆ సెక్యూరిటీ బేస్ చేసుకునే ఎమిషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనకి రివార్డ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే డీప్ ఇన్ ఫార్మింగ్ జీపీయూ ద్వారా కానీ సిపియూ ద్వారా కానీ, ఐ మీన్ బ్యాండ్ విడ్త్ ని ఏది కంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా దాని ద్వారా మనకి టీసీఎన్ అనేది కంట్రిబ్యూషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇదంతా మీరు చూసుకుంటే మనం ఏం చేసినా కూడా లాస్ట్ లో సప్లై అనేది డీకే అవుతుందండి. అంటే ఏంటంటే టీసీఎన్ మింటింగ్ అనేది కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. అండ్ రైట్ నౌ ఇనీషియల్ ఎమిషన్ ఫేజ్ లో ఉంది కాబట్టి, అయినప్పటికీ మీరు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క సప్లై క్యాప్ అనేది ఫిక్స్డ్ గా ఉందండి. సో అన్లిమిటెడ్ మింట్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదనమాట. ఉన్న వాటిని కొద్దిగా మింట్ అవుతూ ఆటోమేటిక్ గా మైక్రో బర్న్ ద్వారా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఈ లోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ హోల్డింగ్స్ ఉంటాయో వాళ్ళ టీసీఎన్ టోకెన్స్ యొక్క వాల్యూ అనేది అమాంతం పెరగటం అనేది జరుగుతుంది. బట్ ఇదంతా కూడా ఒక గ్రాడ్యువల్ జర్నీలో జరుగుతూ ఉంటుంది, గ్రాడ్యువల్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ బేస్ మెకానిజం ఏంటి అంటే డీఫ్లేషనరీ మెకానిజం అనమాట. అంటే మల్టీ సోర్స్ మైక్రో బర్న్స్, యుటిలిటీస్ రూపంలో మనం వాడేవన్నీ అన్ని రకాల ద్వారా టీసీఎన్ సప్లై అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా స్కేర్ సిటీని బేస్ చేసుకుని టీసీఎన్ యొక్క వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రస్ట్ వాలెట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ మన టైబిక్స్ పే రీసెంట్ గా లాంచ్ అయింది. మనకి కూడా ఒక ఫ్యూ ఇయర్స్ గనక టైం ఉంటే ఆటోమేటిక్ గా మన టీసీఎన్ టోకెన్ యొక్క వాల్యూ కూడా నాట్ ఓన్లీ టైబిక్స్ పే డిఫరెంట్ యూటిలిటీస్ ని బేస్ చేసుకుని మన సిస్టమ్ అనేది డెఫినెట్ గా ఒక మంచి స్థాయికి వెళ్తుంది. టీసీఎన్ టోకెన్స్ ఈ లోపు ఎవరైతే హోల్డ్ చేసుకోగలుగుతారో దే ఆర్ ఆల్ హ్యావింగ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ అండి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.